రేపు హైదరాబాద్లో జరిగే మూసీ నది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంత రైతన్నను ఉద్దేశిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వాలు విస్మరించి మూసీ ప్రక్షాళనను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రైతుల సహకారం అవసరమన్నారు. హైదరాబాద్ నాగోల్లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం జరిగే రైతుల సమావేశానికి ప్రతి రైతు హాజరై సమావేశమై మద్దతు పలకాలన్నారు. నల్గొండ జిల్లా రైతులకు ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి మా రైతన్నలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటారు. మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి. మీరందరూ నడుం బిగించి రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. 4 శుభం గార్డెన్స్ నాగోల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్యంగా మనమందరము ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది. మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి గురై మన పిల్లల ఆరోగ్యం, మన పంటలు, మనం పండించిన పంటల్ని కూడా కొనే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వం అన్ని కాలువలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జలాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈరోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గతంలో మనము ఫ్లోరైడ్ సమస్యల్ని అధిగమించిన వాళ్ళం. ఈరోజు ప్రజా తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మూసీ నది ఏదైతే కాలుష్యానికి గురవుతుందో దీన్ని కాపాడుకోవడం చాలా సులువైన పని. కాకపోతే మనమందరము కూడా స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మూసీ జీవనది కింద తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని లేఖలో తెలిపారు. పూర్వం ఎంతో ఘన చరిత్ర కలిగిన మూసీ సాగు, తాగు, మత్స్య అవసరాలకు ఉపయోగపడేదన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ప్రయోజనం కలిగేది. అంత గొప్ప చరిత్ర కలిగిన మూసీ నది నేడు మానవ తప్పిదాలతో కాలుష్యమయంగా మారి దుర్గంధం వెదజల్లుతుందన్నారు ఎంపీ. కలుషితమైన నీరు వల్లే పంటలు సరిగా పండడం లేదన్నారు. ఒకవేళ కొన్నా ఆ పంటను తినే పరిస్థితి లేదన్నారు. ఈ రోజు ప్రభుత్వం ఎస్టీపీలతో మురికి నీరును శుద్ధి చేసి గోదావరి జలాలతో నింపి రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని అన్నారు. మూసీని శుద్ధి చేసి పరివాహక ప్రాంత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.